ఇల్లందు తహసీల్దార్ నకిలీలంట. ఒకే మనిషికి 2 కులాలంట. ఆముదాల ప్రసాద్ అనే వ్యక్తికి ఎస్సీ, బీసీ ధృవీకరణ పత్రాలు మంజూరు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నిందితుడికి బీసీ కుల ధృవీకరణ మంజూరు. పైరవేలకు అడ్డాగా రెవెన్యూ కార్యాలయం మారిందంటానికి ఇదే నిదర్శనమా? ఎక్కడిది? ఇల్లందు రెవెన్యూ కార్యాలయం నకిలీ ధృవీకరణ పత్రాల మంజూరుకు అడ్డాగా మారిందా? బీసీలకు ఎస్సీ ధృవీకరణ పత్రాలు కావాలా? ఎస్సీలకు బీసీ పత్రాలు కావాలా? అయితే ఆలస్యం ఎందుకు? ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో మీకు కావాల్సిన ధృవీకరణ పత్రాన్ని అవసరాన్ని బట్టి సంవత్సరానికి ఒక కులం పేరు మీద మంజూరు చేస్తారు. ఒకే వ్యక్తికి 2 కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేసిన ఘనత ఇల్లందు రెవెన్యూ కార్యాలయానికి దక్కిందనటంలో ఎటువంటి అతిశక్తి లేదు. వాస్తవానికి కులానికి సంబంధించి కుల ధృవీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి వాళ్ళ కుల ధృవీకరణ పత్రానికి మంజూరు చేయడానికి నానా తెప్పలు పెడుతుంటారు. కుల ధృవీకరణ పత్రం పొందేందుకు అఫిడవిట్లు, కుల సంఘం సర్టిఫికెట్లు మరియు తండ్రి సర్టిఫికెట్లను అన్నీ సబ్మిట్ చేసినప్పటికీ విచారణ పేరుతో నెలలు తిప్పుతుంటారు. కానీ రెవెన్యూ కార్యాలయ అధికారులు మాత్రం పైరవీదారుల కనుసరణలోనే పనులు చేస్తున్న ఎటువంటి అతిశక్తి లేదు. కుల ధృవీకరణ పత్రాలు మంజూరు విషయంలో పైరవీదారుల దందా 3 పువ్వులు 6 కాయలుగా విరజలుతూనే వస్తుంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శించే రెవెన్యూ అధికారి పాలకుల చెప్పు చేతల్లో పనిచేస్తున్నాడనడానికి విమర్శలు కూడా లేకపోలేవు. నియోజకవర్గానికి చెందిన బాస్ తన అనుచరుని కార్యాలయంలో పెట్టి తమ వారి పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాడని, పైరవీని సైతం జోరుగా నడిపిస్తున్నాడని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ కేసు నిందితుడికి బీసీ కుల ధృవీకరణ పత్రం అంట. ఇల్లందు పట్టణానికి చెందిన ఆముదాల ప్రసాద్ అనే వ్యక్తిని బీసీ, ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడం చెప్పుకోదగ్గ విషయం. ఆముదాల ప్రసాద్ అనే వ్యక్తి గతంలో 73/2020 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో నిందితుడికి దళిత జర్నలిస్టుపై జరిపిన హత్యాయత్నం దాడిలో 286/2020 కేసులో నిందితుడు. ఇదే వ్యక్తిపై మరలా ఒక ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదైంది. ఈ కేసును తప్పించేందుకు ఇప్పుడు ఎస్ఐ కుల ధృవీకరణ పత్రాన్ని ఇల్లందు తహసీల్దార్ కార్యాలయం మంజూరు చేయడం గమనార్హం. దీన్ని బట్టి చూస్తే మనుషుల అవసరాలను బట్టి ఇల్లందు తహసీల్దార్ కార్యాలయంలో కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తారనే విషయం బట్టబయలైంది. గతంలో ఉన్న ఆర్ఐ కుల ధృవీకరణ పత్రం మంజూరు చేసేందుకై పూర్తిస్థాయి విచారించి ఆముదాల ప్రసాద్ అనే వ్యక్తికి బీసీ కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేశారు. కానీ ఇప్పుడు అదే వ్యక్తికి ఎటువంటి విచారణ చేయకుండానే బీసీ అని తెలిసినప్పటికీ కూడా ఎస్సీ సర్టిఫికేట్ ఇచ్చారంట. డబ్బులు ఇస్తే మన దేశంలో ఏమన్నా అవుతాయి అంటానికి మేబీ ఇదే ఉదాహరణ కావచ్చు.